హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు ఛానల్. సో ఈరోజు మనం నెంబర్ సిరీస్ ఇంకా పార్ట్ 3 ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాము. అండ్ మనకి నెంబర్ సిరీస్లో పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ లాస్ట్ సెషన్లో కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు పార్ట్ 3 అండ్ సమ్ మోర్ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఈరోజు ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. సో దానికోసం ఆల్రెడీ మనం ప్రతి సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. మనకి ఏపీఎస్ఐ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది అండ్ అది ఏప్రిల్ 21న మనకి స్టార్ట్ అయింది. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండూ కలుపుకొని అండ్ Y212 కోడ్ యూస్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది ఈ బ్యాచ్కి. సో ఈ బ్యాచ్ కాస్ట్ వచ్చేసి మనకి 1499 ఉంది. సో మీరు Y212 కోడ్ యూస్ చేసినట్లయితే 1049కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇందులో చాలామంది ఇప్పటికే జాయిన్ అయ్యారు. అండ్ ఇక్కడ ఏప్రిల్ 21 స్టార్ట్ అయింది కాబట్టి ఒక 10 days క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో కంప్లీట్ అయిపోయాయని మీకు ఏం వరీ కూడా అవసరం లేదు. మనకి ఏవైతే కంప్లీట్ అయిపోయిన టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు కంటిన్యూస్గా ఈ బ్యాచ్ అయిపోయేంత వరకు మీకు కంటిన్యూగా మీరు వినొచ్చు. ఓకేనా? సో ఎవరికి కూడా ఎలాంటి వరీ అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు లేట్గా జాయిన్ అవుతున్నాము కదా సార్, మాకు ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో దానికోసం చెప్తున్నాను. అండ్ ఇదే కాకుండా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ అనేది తెలుగులో ఆర్ఆర్బి ఎన్టీపీసీ తెలుగు బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎప్పుడు మే 12న. ఓకే, సో ఈరోజు మనకి మే 2 అండ్ అంటే ఇంకా 10 daysలో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ తెలుగు బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది సెకండ్ బ్యాచ్ అండి. ఓకేనా? ఈ సెకండ్ బ్యాచ్ అనేది మనకి టోటల్గా తెలుగు కంటెంట్ అండ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో మనకి స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరెవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో అండ్ డెఫినెట్గా మనకి ఈ లాక్డౌన్ వల్ల మనకి ఎగ్జామ్స్ అనేవి కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా మనకి మే ఆర్ జూన్లో ఉండాల్సి ఉండే, బట్ కాకపోతే లాక్డౌన్ వల్ల మనకి ఎక్స్టెన్షన్ అయింది. సో దట్స్ వై ఇంకా మనకి ప్రిపేర్ అవ్వడానికి ఇంకొంచెం టైం అనేది మనకి ఉంది. కాబట్టి ఎవరెవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో, ఇంకా ప్రిపేర్ అవ్వని వాళ్ళు, ఇంకా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు, ఇంకా కొత్తగా కంటెంట్ నేర్చుకోవాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ కూడా మీరు Y212 కోడ్ యూస్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద డిస్కౌంట్. ఇక్కడ మీరు చూడండి 999 మాత్రమే ఉంది. అండ్ Y212 కోడ్ యూస్ చేసినట్లయితే మీకు అండ్ 630 ఆర్ 640 మీకు ఈ రేంజ్లో మీకు మనకి బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు అడ్డా 247 యాప్ను కనుక యూస్ చేస్తున్న వారైతే మీకు యాప్లో కనుక పర్చేస్ చేస్తే ఈ బ్యాచ్ని ఇంకా ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ వై ఎవరెవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అవ్వచ్చు, వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాచెస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో దట్స్ వై ట్రై టు జాయిన్ దీస్ బ్యాచెస్. ఓకే, నౌ మన సెషన్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు సెషన్ మనకి నెంబర్ సిరీస్గా చెప్పుకున్నాము. హియర్ ఆల్రెడీ మనకి పార్ట్ 1 పార్ట్ 2లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇక్కడ 0, 3, 8, 15, 24 క్వశ్చన్ మార్క్ అండ్ 48 ఉంది. ఓకేనా? 0 అండ్ 3 మనకి ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత అండి? 3 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది? 5 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి 9 అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఏదైనా మనకి పాసిబిలిటీ వచ్చిందా? 3, 5, 7, 9. ఓకే, ఒకవేళ మనకి ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్, మళ్ళీ ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్, నెక్స్ట్ డిఫరెన్స్ అంటే ఏం రావాలి? ఇక్కడ 11 రావాలి. ఇది 11 యాడ్ అవుతే ఓకే, మనకి 7 + 15 15 + 9 అంటే 24 అవుతుంది. 24 + 11 అండ్ 35 అవుతుంది. ఒకవేళ ఈ 35 అనేది కరెక్టే అవుతాయి, ఈ పాసిబిలిటీ అనేది కరెక్టే అవుతాయి, ఈ లాస్ట్ నెంబర్ కూడా మనకి సాటిస్ఫై అవ్వాలి కదా. చెక్ చేయండి, నెక్స్ట్ ఏం రావాలి? మనకి 13 రావాలి. అంటే మనకి 35 + 13 48 సాటిస్ఫై అయింది కదా. ఇక్కడే మనకి చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఒక ప్యాటర్న్ అనేది అప్లికబుల్ అవుతుంది. కానీ అదే ప్యాటర్న్ యూస్ చేస్తే మనకి లాస్ట్ నెంబర్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ప్యాటర్న్ సరిగ్గా తీసుకోగలము. ఇక్కడ కూడా మనకి ఏవైతే ఈ లాస్ట్ నెంబర్ ఒకవేళ మనం అప్లై చేసిన పాసిబిలిటీలో సాటిస్ఫై అవ్వకపోతే మనం వేరే పాసిబిలిటీతో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి సింపుల్గా డిఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది 35 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
అండ్ హియర్. సో ఇక్కడ మీరు దీన్నే మనకి ఇంకో విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు? సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో 0 and 3, 8, 15, 24 అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? సో ఇక్కడ మీరు చూడండి 3 ఉంది, 8 ఉంది, 15 ఉంది, 24 ఉంది. ఒకవేళ మీకు ఈ పాసిబిలిటీలో వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ రాకపోతే మీరు చెక్ చేసుకోవాల్సినవి ఏంటి? ఈ 3 దీనికి ఏ నెంబర్కి మనకి దగ్గరలో ఉంది? 4కి దగ్గరలో ఉంది. అంటే 4 అంటే ఎంత? 2 స్క్వేర్. స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాటి డిఫరెన్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనకి 2 స్క్వేర్ మైనస్ 1. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ మైనస్ 1. ఇదంతా 4 స్క్వేర్ మైనస్ 1. ఇదంతా 5 స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ ఎంత? 6 స్క్వేర్ మైనస్ 1, దట్ ఈస్ ద 35. అండ్ నెక్స్ట్ ఎంత? 7 స్క్వేర్ మైనస్ 1, 49 మైనస్ 1 ఇస్ ద 48. సాటిస్ఫైడ్? అంటే మనకి ఒకవేళ ఇక్కడ కూడా 1 స్క్వేర్ మైనస్ 1 సాటిస్ఫైడ్. ఒకవేళ మనకి ప్యాటర్న్ సరిగ్గా రాకపోతే స్క్వేర్కి అడిషన్ అండ్ డిఫరెన్స్ మైనస్ వాల్యూస్. సో ఇవి మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో 0, 6, 24. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత అండి? 6 ఇస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత? 18 ఇస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత? 36 ఇస్ ద డిఫరెన్స్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? సో హియర్ 60 ఇస్ ద డిఫరెన్స్. ఓకే, అండ్ హియర్ ఇస్ ద డిఫరెన్స్ ఎంత? 80 అండ్ 90 ఇస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే 6 అన్నీ కూడా 6 మల్టిపుల్స్ అండి. సో 6 into 3 okay, and 6 into 6 okay, so and 6 into 10 and 6 into and 6 1s and 6 5s okay, and 15s. మనకి ఇక్కడ చూసినట్లయితే 3 6 10. సో డిఫరెన్స్ అనేది మనకి 3 అవుతుంది, ఇక్కడ మనకి 4 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. నెక్స్ట్ ఏం రావాలండి? 6 రావాలి, అంటే 21 రావాలి. సో 21 రావాలి అంటే మనకి ఏం రావాలి? సో ఇంటూ 3 అండ్ ఇంటూ 6 అండ్ ఇంటూ 6 15s అండ్ 6 21s. 6 1s 6 అండ్ 6 126 అనేది రావాలి. అంటే ఇవి రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ రావాలి. అండ్ దట్ ఈస్ 336 అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఫరెన్స్ తీసుకొని దానికి కామన్ మల్టిపుల్ 3తో. సో 6 into 3 18, అగైన్ 6 into 6 36, 6 into 10 అండ్ 6 into 15. ఇక్కడ మిల్లి సో 6కి 3కి డిఫరెన్స్ ఎంత? మనకి 3 ఇస్ ద డిఫరెన్స్. 6కి 10కి డిఫరెన్స్ ఎంత? 4 ఇస్ ద డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5 ఇస్ ద డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 6 ఇస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ 7తో డిఫరెన్స్ రావాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ ప్యాటర్న్. సో వన్ మోర్ ప్యాటర్న్ ఆల్సో దేర్. సో మనకి దీనికి సో అనదర్ ప్యాటర్న్ కూడా ఉంది. అదేంటంటే 0 6 24 అండ్ 60 అండ్ 120 అండ్ 210 కదా. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నెంబర్స్ కూడా అన్ని ఇందాక మన ఫస్ట్ క్వశ్చన్లో చూసినటువంటి స్క్వేర్కి దగ్గరలాగే సో క్యూబ్కి దగ్గర వాల్యూస్. ఇదేంటి మనకి? సో 6 అనేది దేనికి దగ్గర? 2 క్యూబ్కి. 2 క్యూబ్కి ఎంత? -2 ఇస్ అ 6. అండ్ ఇదెంత? 3 క్యూబ్. 3 క్యూబ్ ఎంత? 27 -3. అండ్ 4 క్యూబ్ 64 -4. 5 క్యూబ్ 25 125 -5. అండ్ 6 క్యూబ్ 216 -6. ఇక్కడ ఎంత? 1 క్యూబ్ -1 విల్ బి దట్ ఆన్సర్. సో మనకి నెక్స్ట్ ఏం రావాలి? 7 క్యూబ్ -7. 7 క్యూబ్ ఎంత అంటే 343. 343 -7, సో 336 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ 2 ప్యాటర్న్స్లో మనకి సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ ఒక ప్యాటర్న్లో మనకి సాటిస్ఫై అయిన తర్వాత ఇంకొక ప్యాటర్న్లో మనకి సాటిస్ఫై అవ్వకపోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనకి ఫస్ట్ ప్యాటర్న్ అప్లై చేసామో మనకి ఇక్కడ ఏమొచ్చింది? 336 ఆన్సర్ వచ్చింది. ఓకే, ఈ ప్యాటర్న్ అప్లై చేస్తే. ఒకవేళ 336 కనుక మనకు ఆప్షన్లో లేకపోతే మనం వేరే ప్యాటర్న్ త్రూ వెళ్ళాలి. ఆ వేరే ప్యాటర్న్స్ కూడా మనకి అన్ని ప్యాటర్న్స్ ఐడియా ఉంటేనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ అండ్ థర్డ్ వన్. సో ఇక్కడ కూడా ఇక్కడ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి జంబల్డ్ టైప్ ఆఫ్ నెంబర్ సిరీస్ ఇది. సో జంబల్డ్ టైప్ ఏ విధంగా చెప్పొచ్చు? ఇక్కడ 3 ఉంది, 128 ఉంది, 6 ఉంది, 64 ఉంది, 9 ఉంది,
క్వశ్చన్ మార్క్ 12. సో ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ ఇక్కడ ఉంది, సింగిల్ డిజిట్ హియర్, సింగిల్ డిజిట్ హియర్ అండ్ మళ్ళీ. సో హియర్ 3 digit becomes 2 digit and some number. సో 3 and 6 ఏ విధంగా డబల్ అండ్ ప్లస్ 3, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 3 అండ్ హియర్ టు హియర్ ప్లస్ 3 అండ్ హియర్ టు హియర్ ప్లస్ 3. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హాఫ్ వాల్యూ డివైడ్ బై 2 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి నెంబర్ తెలియదు. సో ఆ విధంగా ఈ నెంబర్ దీనికి రిలేట్ అవుతుంది, ఈ నెంబర్ దీనికి రిలేట్ అవుతుంది. ఏ విధంగా ఇక్కడ కూడా బై 2 అంటే ఇక్కడ కూడా డెఫినెట్లీ 64/2 ఏమవుతుంది 32 అవుతుంది. 32 డివైడ్ బై 2 ఏమవుతుంది 16 అవుతుంది. సో 32 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ వెరీ క్లియర్, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 0, 4, 18, 48. సో 0, 4, 18, 48 అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ 180. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హియర్, ఓకే, ఐల్ రైట్ హియర్ 0, 4, 18, 48 క్వశ్చన్ మార్క్ 180. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి 4 అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి 14 ఈజ్ ద డిఫరెన్స్. హియర్ ఈజ్ ద డిఫరెన్స్ ఎంత మనకి సో 0, 30 డిఫరెన్స్. సో ఇక్కడ మనకి 4, 14 అండ్ మనకి పర్టికులర్గా ఏ ప్యాటర్న్ కూడా రాలేదు. ఇక్కడ మనకి 10 ఈజ్ ద డిఫరెన్స్ అండ్ హియర్ ఈజ్ ద 16 ఈజ్ ద డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏ విధమైన ప్యాటర్న్ అనేది క్లియర్గా లేదు. అండ్ ఒకవేళ ఇది కరెక్ట్గా ప్యాటర్న్ అవ్వకపోతే సో మనకి డిఫరెంట్గా అప్లై చేయాలి, వేరే ప్యాటర్న్లో అప్లై చేయాలి. సో చెక్, ఒకవేళ మనకి డిఫరెన్స్ తీసుకున్న, అడిషన్ తీసుకున్న, డివిజన్ తీసుకున్న ఏ విధంగా కూడా మనకు ఒకవేళ ఆన్సర్ రాకపోతే వీ షుడ్ టేక్ దట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నియర్ వాల్యూస్ ఆర్ ఎగ్జాక్ట్ వన్. సో ఇక్కడ మనకి ఇది ఎంత అండి 2 స్క్వేర్. ఓకే, క్లియర్. ఇది ఈ నెంబర్ దేనికి దగ్గరలో ఉంది సో 3 స్క్వేర్ 4 స్క్వేర్కి దగ్గరలో ఉంది. ఓకే, అండ్ హియర్ దిస్ ఈజ్ మనకి 7 స్క్వేర్కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ మనకి 2 స్క్వేర్ అవుతుంది అండ్ ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది, 7 స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. సో 2 స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద కరెక్ట్ వన్. ఓకే, సో అది కరెక్ట్ అవ్వకపోతే ఇంకా ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో మనకి నెంబర్ సిరీస్లో టైం టేకింగ్ అంటే ఇక్కడే అవుతుందండి. సో నెంబర్ ఆఫ్ వేస్లో మనం చెక్ చేస్తూ ఉంటాము, కానీ సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ తెలిస్తేనే మనకి ఛాన్సెస్ ఉంటాయి అప్లై చేయడానికి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడండి దిస్ ఈజ్ 2 స్క్వేర్. ఓకే, సో ఇంటూ 1 సపోజ్. ఓకే, అండ్ ఇది 3 స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ తర్వాత 3 స్క్వేర్ ఇంటూ 2. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 18 సాటిస్ఫైడ్. ఓకే, ఇక్కడ మనకి 4 స్క్వేర్ 16 3 సాటిస్ఫైడ్ 48. అండ్ నెక్స్ట్ వన్ ఏం కావాలి మనకి ఈ నెంబర్ 5 స్క్వేర్ ఇంటూ ఇక్కడ చూడండి ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అవ్వాలి. ఈ నెంబర్ ఏం రావాలి 6 స్క్వేర్ ఇంటూ 5 అవ్వాలి. 6 స్క్వేర్ ఎంత 36, 36 5 180 సాటిస్ఫైడ్. 5 స్క్వేర్ అంటే ఎంత 25, 25 4 ఇట్స్ 100. సో 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ వెరీ క్లియర్. సో అంటే ఇక్కడ మనకి ఈ నెంబర్ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా 0 అంటే ఇదేంటి 1 స్క్వేర్ ఇంటూ 0, 2 స్క్వేర్ ఇంటూ 1, 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5, దట్స్ ద ప్యాటర్న్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ 2, 3, 5, 7, 11. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ మనకి చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ టైప్ ఆఫ్ సిరీస్. ఓకే, సో ఇక్కడ 2, 3, 5, 7, 11 నెక్స్ట్ ఏంటి సో నెక్స్ట్ ఏమొస్తుంది సో డిఫరెన్స్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. దీస్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి కూడా మనకి చాలా సింపుల్గా గుర్తుంచుకోవాలి. అండ్ 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, మనకి కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ 2, 3, 5, 7, 11 తర్వాత మనకి 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 13. ఓకే, నెక్స్ట్ వన్ నెక్స్ట్ 88, 64 అండ్ 24. సింపుల్, ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే ఇచ్చారు అండ్ 64 అండ్ 24. సో మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సో హియర్ 88, 64 అండ్ 24. 88కి 64కి డిఫరెన్స్ ఎంత 88కి 64కి అండ్ 24 is the difference. So here's the difference is 40 is the difference. Okay, and this is not that okay ఇక్కడ మనకి ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు and this is 2, 4, 4, 6 and here
4 10s. ఓకే, 4 6 4 10s ఉంది. నెక్స్ట్ నెంబర్ మనకి ఇక్కడ డివిజన్ అవ్వాల్సిన నెంబర్ ఏమవ్వాలి, 4 అండ్ 6 ప్లస్ 4 అయింది అండ్ 14 అవ్వాలి. సో 4 14 అవుతే సపోజ్ 4 14 అయితే సమ్ ఎక్స్ వాల్యూ వస్తుంది. డెఫినెట్గా అది 40 అండ్ 56. ఓకే, సో మనకి 56 అవుతే 24 ప్లస్ 56 అండ్ మనకి 80 అవుతుంది. బట్ 80 అనేది మనకి ఆప్షన్స్లో లేదు. ఓకే, సో ఆప్షన్స్లో లేదు అంటే అది కరెక్ట్ ప్యాటర్న్ కాదు. సో కరెక్ట్ ప్యాటర్న్ కానప్పుడు మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ అనదర్ వే. ఓకే, సో మనకి ఇప్పటివరకు డిఫరెంట్ ప్యాటర్న్స్లో అప్లై చేసాము. సో ఇక్కడ మనకి వేరే విధంగా అప్లై చేయాలి. అది ఏ విధంగా అప్లై చేయాలి, ఇక్కడ చూడండి 88 ఉంది, 64 ఉంది. ఇక్కడ చూడండి 8 ఇంటూ 8 64 అండ్ ఇక్కడ మళ్ళీ ఏమున్నాయి 6 ఇంటూ 4 24 సాటిస్ఫైడ్ అండ్ 2 ఇంటూ 4 8 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇట్స్ అ వెరీ సింపుల్. మనకి స్ట్రైక్ అవ్వకపోవచ్చు ఎగ్జామ్లో. సో ఎందుకు అంటే మనకి ఇలాంటి ప్యాటర్న్స్ మనకి ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు. ఓకే, అంటే 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, దానికి అదే మల్టిప్లై చేసుకోవడము. ఓకే, దట్స్ 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ అండ్ 4 6 24 6 అండ్ 48 అండ్ 8 అండ్ 80. సో ఇక్కడ మీరు చూడండి, సో మనకి ఇక్కడ కూడా జంబుల్డ్ వన్ 4 6 8 24 48 80 ఏ విధంగా వస్తుంది మనకి 24 అంటే డబుల్ అనుకోవచ్చు. దీనికి డబుల్ మనకి 96 రావాలి. మనకి సాటిస్ఫై అవ్వడం లేదు ఇక్కడ. బట్ ఇక్కడ 4 6 8 ఉంది. సో ఇక్కడ మనకి సాటిస్ఫై అవ్వడం లేదు అంటే డెఫినెట్లీ వీ షుడ్ గో విత్ దట్ అనదర్ వన్. సో ఏ విధంగా మనకి చెక్ దట్ సింగిల్ డిజిట్స్. సింగిల్ డిజిట్ చూడండి 4 అండ్ 6 ఉంది. 4 6 24 సాటిస్ఫైడ్, 6 8 48 సాటిస్ఫైడ్, 8 దిస్ నెంబర్ అంటే 10 8 10 80 అంటే 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దాని వెనకాల ఉన్న నెంబర్ మల్టిప్లై చేస్తే మిడిల్ నెంబర్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే మల్టిప్లై ఆఫ్ దట్ సింగిల్ డిజిట్స్ అండ్ బికమ్స్ ఇన్ దట్ మిడిల్ నెంబర్. ఓకే, దట్ ఈస్ అన్ అనదర్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి 2 10 30 అండ్ 68. ఓకే, సో 2 10 30 అండ్ 68లో మనకి ఏ విధంగా ఆన్సర్ వస్తుంది. సో 2 10 30 అండ్ ఇక్కడ మనకి 68. ఇక్కడ చూడండి అన్నీ కూడా మనకి క్యూబ్కి దగ్గరలో ఉన్నాయి. ఏ క్యూబ్కి దగ్గర, ఇక్కడ చూడండి ఇది చూడండి 2 క్యూబ్కి ప్లస్ 2 యాడ్ చేస్తే ఇది అవుతుంది. 1 క్యూబ్కి ప్లస్ 1 యాడ్ చేస్తే ఇక్కడ 3 క్యూబ్కి ప్లస్ 3 యాడ్ చేస్తే ఇక్కడ 4 క్యూబ్కి ప్లస్ 4 యాడ్ చేస్తే ఇట్స్ వెరీ క్లియర్. అంటే మనకి మీకు ముందే చెప్పాను, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అనేవి చాలా సింపుల్గా మీరు గుర్తుంచుకోవాలి. వాటిని గుర్తుంచుకుంటే మాత్రమే మనం నెక్స్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం రావాలి, 5 క్యూబ్ ప్లస్ 5 అవ్వాలి. 5 క్యూబ్ ఏమవుతుంది, 125 ప్లస్ 5 ఇస్ ద 130 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, 100% సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు చూడండి ఇట్స్ అ బిగ్ నెంబర్. సో 82,000 సారీ 8,23,000. ఓకే, హియర్ 46,000 ఇస్ దేర్. సో మనకి ఇది ఏ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి 1 4 క్వశ్చన్ మార్క్ 256 4 1 ఇవన్నీ ఏంటి అంటే స్క్వేర్ రూట్స్. వెయిట్కి స్క్వేర్ రూట్. 256 అనేది మనకి దేనికి స్క్వేర్ రూట్, అండ్ ఇది 2 స్క్వేర్. ఓకే, ఇది అండ్ 1, సో 2 స్క్వేర్. ఓకే, 1 పవర్ 1 అవ్వచ్చు, 1 స్క్వేర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూడండి 16 స్క్వేర్. ఇది 16 స్క్వేర్ 256 అవుతే మనకి ఇక్కడ చూడండి ఇది 16 స్క్వేర్ అండ్ 3125 అండ్ 46656. సి మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనకి మోస్ట్లీ స్క్వేర్స్ గుర్తుంటాయి అండ్ క్యూబ్స్ గుర్తుంటాయి. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం 1 పవర్ 1 అండ్ 2 స్క్వేర్, 3 క్యూబ్, 4 పవర్ 4, 5 పవర్ 5, 6 పవర్ 6, 7 పవర్స్. అంటే ఇక్కడ మనకి 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఇలా గుర్తుంచుకుంటాం. కానీ 3 పవర్ 3, 4 పవర్ 4 అంటే సేమ్ నెంబర్ పవర్ కూడా సేమ్ ఉంటే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇది 1 పవర్ 1, ఇది 2 స్క్వేర్ అండ్ ఇది 4 పవర్ 4, ఇది 5 పవర్ 5, ఇది 6 పవర్ 6
అండ్ ఇది 7 పవర్ 7 అవుతుంది. అండ్ ఇక్కడ మిడిల్ నెంబర్ వచ్చేసి 3 పవర్ 3 రావాలి. సో 3 పవర్ 3 ఇస్ ద 27 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ నెంబర్స్ అనేవి కూడా మీరు చాలా చాలా సింపుల్గా గుర్తుంచుకోవాలి. అండ్ ఈ నెంబర్స్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్తో పాటు సో సేమ్ పవర్ అండ్ మనకి పవర్లో కూడా సేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ వస్తుందని ఆ వాల్యూ ఏంటో సో మీరు గుర్తుంచుకుంటే సో ఇట్ బికమ్స్ వెరీ సింపుల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ 230 and 230 and 246 and 271 and 307. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో 230 and 246 and 230 and 246 is the 16 is the difference, and 246 and 271 is the difference is, and 50 and 21 and 25 is the difference, and here to here is the difference is, and sorry, this is 30 and 37 and 37 and 36 is the difference. It's very clear. This is 4 square, 5 square, 6 square, and next is a 7 square. That's a 49 ravali. So this is 49 difference. Okay, so 49 difference is the 6. So 356 will be the so correct answer అవుతుంది. సో మనకి మోస్ట్లీగా మనకి డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ ఒక ఫస్ట్ స్టెప్లో రాకపోతే సెకండ్ స్టెప్. ఓకే, ఇన్ కేస్ అలా కూడా రాకపోతే డెఫినెట్లీ యూ మస్ట్ బీ చెక్ విత్ దట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్తో కంపల్సరీగా మీరు చెక్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనకి సో ఈ నెంబర్ సిరీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీంతోపాటు సో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ తెలిస్తేనే దెన్ ఓన్లీ వీ కెన్ అప్లై ద డిఫరెంట్ వే. ఒక ప్యాటర్న్ అప్లికబుల్ అవ్వకపోతే ఇంకొక ప్యాటర్న్ అప్లై చేయడానికి సో ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ 11th క్వశ్చన్ 3, 6, 18, అండ్ this is your homework question. ఓకే, సో వర్క్ క్వశ్చన్ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి అండ్ కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి అండ్ రిప్లై ఇస్తాను నేను దానికి. మీరు చేసింది కరెక్టే కాదా అనేది సో డెఫినెట్గా ఆన్సర్ చేసి మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. సో అండ్ వన్ మోర్ థింగ్, అండ్ దట్ ఈస్ ద టుడే సెషన్ అబౌట్ నెంబర్ సిరీస్ పార్ట్ 3. అండ్ సో ఇంకా ఎవరైతే అడ్డా 247ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియోస్ అండ్ షేర్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ యాజ్ వెల్ యాజ్ ఏపీఎస్ఐ బ్యాచ్ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచెస్ అనేవి మనకి ఆల్రెడీ ఏపీఎస్ఐ బ్యాచ్ ఆల్రెడీ మనకి రన్ అవుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనకి May 12th మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరెవరైతే ఏపీఎస్ఐ కానీ ఆర్ఆర్బీ కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో యూజ్ కోడ్ Y212 అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆన్ దిస్ వన్. ఓకే, అండ్ థ్యాంక్ యూ. Have a nice day and keep practice and all the best.